ఎక్కడికి వెళ్ళావురా ఇంత లేటుగా వస్తున్నావు? అన్నా మీరు హరినమ్మను బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా, అందువల్ల కోపగించుకొని భోజనానికి కూడా రాకుండా పైనే ఉన్నారన్నా. హరిని పైనే ఉందా? అవునన్నా. హరిని, హరిని, ఏయ్, ఏంటి ట్రిక్సా? వాళ్ళని అంతం చూస్తాను. రావే, రా. రే ఏమైందిరా నీకు? మధ్యన కొట్టద్దురా రే. ఏయ్, వదలరా. దీని గురించి నీకు ఏమీ తెలియదు. రే జై ఆగరా. అన్నా అన్నా వదిన మంచిదిరా జై. రే ఆగరా జై. ఏంట్రా ఇలా చేస్తున్నావు రే? వదిలేరా ఏయ్. పాపరా తను. రావే. రే జై వదిలేయ్ జై అన్నా, వదిలేయ్. ఆగరా. అన్నా రే జై ఆగరా, నా మాట వినరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఆగరా రే జై. అన్నా రే ఏమైందిరా నీకు? వదిన పాపరా జై ఆగరా జై. రే రే ఏంట్రా? రే రే ఆగరా రే జై. ఏంట్రా? రే ఆగరా, ఏంట్రా ఇలా చేస్తున్నావు? ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా? వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. పోవే. వదిన ప్లీజ్ తొందరపడద్దు వదిన. ఇంతకు మించి నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను ఎటో వెళ్ళి చేస్తాను. వదిన అమ్మా ఇంత రాత్రిగా ఎక్కడికి వెళ్తారమ్మా? వద్దమ్మా. అమ్మా మంచివారా నువ్వు? ఇలా వదిన అన్యాయంగా కొట్టి పంపించావు కదరా. ఈ పాప నేను ఊరికే వదలదు. నీకు దన్నవరా బాబు, నువ్వు ఒక్కడే ఉండు. మేము కూడా ఊరు వెళ్ళిపోతాం, లేకపోతే మమ్మల్ని దయ్యం అనుకుని తరివేస్తావు. నీలాంటి పిచ్చోడితో మేము ఉండలేవరా. అన్నా రాదన్నా రాదన్నా. ఏంటి? అన్నా జయన్న చెప్పిందంత నిజమే, నా కళ్ళారు చూశాను. హరిని ఏమో దయ్యమే. రే మూసుకోరా ముందు. జై నీతో ఇలా మాట్లాడమన్నాడా? దేవుడు, ఆ, నిజంగా నువ్వు దయ్యాన్ని చూసావా? మీ మీదొట్టు చూశానన్నా.